ఈ నేల విముక్తి కోసం ఒక చారిత్రక అవసరంలో నుంచి ఆవిర్భవించిన తొలి తెలంగాణ ఛానల్ టీ న్యూస్ 2009 డిసెంబర్ పోరాట శిఖరమెక్కి విముక్తి వాకిట్లో నిలుచున్న తెలంగాణ మహోన్నత సందర్భం ఓవైపు కుట్రలు కుతంత్రాలు మాయోపాయాలతో సృష్టించిన కృత్రిమ ప్రతిఘాతక ఆంధ్ర ఆందోళన మరోవైపు టక్కు టమార విద్యల్లో ఆరితేరిన పక్షపాత ప్రసార సాధనాలు ఏకపక్షంగా విషం చిమ్ముతున్న ఆ సమయంలో తెలంగాణ నిస్సహాయంగా చూస్తుండిపోయింది. రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవడం ఇబ్బంది వచ్చింది. And finally we decided to go for United Andhra Pradesh. మీడియా ప్రపంచాన తెలంగాణకు సొంత గొంతు లేదే అన్న ఆవేదన అందరిలో రగిలిన క్షణాలవి. సరిగ్గా ఆ సందర్భంలోనే స్వరాష్ట్ర సాధన సమరం మరింత కాలం సాగించక తప్పదని గ్రహించి ఉద్యమానికి అండదండగా నిలిచే మీడియా అవసరాన్ని గుర్తించి దూరదృష్టితో సాహసంతో తొలి తెలంగాణ వార్తా ఛానల్కు పురుడు పోశారు కేసీఆర్. వలసవాద దాడిలో గాయాల పాలై నెత్తురోడుతున్న నేలకు కేసీఆర్ అందించిన దృశ్యాయుధం భావజాల సాధనం టీ న్యూస్. తెలంగాణ వాళ్ళు ఛానల్ పెట్టి నడపగలరా అంటూ అవహేళన చేస్తున్న రోజుల్లో ఈ ప్రాంత సమర్థత సృజన చాటేందుకు వార్తాలోకంలోకి ఉక్కు సంకల్పంతో ఉరకలెత్తే ఉత్సాహంతో అడుగుపెట్టింది టీ న్యూస్. ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలోనే అతి తక్కువ సన్నాహక కాలంతో అత్యంత వేగంగా తెరమీదికి దూసుకొచ్చే రికార్డు సృష్టించింది. పరిమిత వనరులతో పని మొదలుపెట్టి అమిత శక్తిగా ఎదిగింది. తాము వేసిందే వార్త, చూసిందే దృశ్యం అని విర్రవీగే వాళ్లకు ముచ్చెమటలు పట్టించింది. తెలంగాణ గుండె గొంతుకై, స్వాభిమాన ప్రకటనై, అప్పటిదాకా కనిపించని వినిపించని సత్యాల సవ్వడై ఊడలు దిగిన మీడియా మొఘల్స్ ఎజెండాలను శాసించిన నిప్పురవ్వ టీ న్యూస్. 10 సంవత్సరాల క్రితం మనకు లేని హంగులు ఈరోజు చాలా వచ్చినాయి. తెలంగాణ ప్రజల సహకారంతో, అండదండతో. మీడియా కిరికిరేందో, మీడియా గోల్మాల్ ఏందో మనం చూసినాం. ఇప్పుడు కూడా ఎంత గోల్మాల్ చేస్తున్నారో, కొన్ని ఛానళ్లు పని కట్టుకొని ఏ విధంగా బురద తల్లుతుందో మనం చూసినాం. మనం రాజ్ న్యూస్ తెచ్చుకొని దాన్ని టీ న్యూస్ గా సొంత ఛానల్ గా మార్చుకున్న తర్వాత శత్రువుల ముఖాలు బద్దలైతున్నాయి. వాళ్ళకి సమాధానం చెప్తున్నాం. సంచలనాల కోసం పాకులాడేది లేదు. అసభ్యకర కథనాలు, క్రైమ్ మసాలాలు దమ్ము దట్టించి జనం బలహీనతలను సొమ్ము చేసుకోలేదు. జనం వెతలను, బతుకు కథలను రంగరించి సాహసోపేత ప్రయోగం తెలంగాణ వార్తా ప్రవాహం. వంచన, మోసం, దోపిడి, వివక్ష, విలీన ద్రోహాలు, జలచౌర్యాలు, తరలించిన నిధులు, కొల్లగొట్టిన కొలువులు, 6 దశాబ్దాలుగా అన్యాయాలన్నింటినీ పూసగుచ్చి తొలిసారి తెరకెక్కించిన బహుముఖ భావజాల వాకిలీది. అంటరానిదై అవమానాలు మోసి వనవాసాలు చేసిన భాషకు పట్టాభిషేకం. పరపీడనలో మగ్గిపోయినోళ్ల గుండె ఘోషకు సొంత భాష. కుమ్మరి కులముల వెలిగి సందామయ్యో, కాడి ఎద్దుల కారతి పడుతవి సందామయ్య. పాటకు పరవశం, ఆటకు ఆనందం. తొలిసారి టెలివిజన్ తెరపై సగర్వంగా పరవళ్లు తొక్కిన ఆటపాటలు.
పండుగ పబ్బాలకు కళా సంస్కృతికి పునరుజ్జీవ వేదికను అందించిన పులకరింతలు, ఘనమైన గతాలను కప్పివేసిన చరిత్రను తవ్వి తలకెత్తుకున్న సాంస్కృతిక సారథి టీ న్యూస్. తల్లిని చుట్టూరా తలసి తలసి పాడేమో, అక్కలు సెల్లెళ్ళంతా ఆడతులే పట్టేరు. మళ్ళీ నిన్ను మనసారా కొలిసి కొలిసి ఆడేమో, పట్టరాని ఆనందంలో పరవశించిపోయేమో. స్వరాష్ట్ర ఉద్యమంపై బురద జల్లేందుకు అల్లిన అన్ని కట్టుకథలను, దురహంకార మీడియా దుర్మార్గపు కథనాలను చీల్చి చెండాడి తెగువతో వ్యవహరించిన తెలంగాణ వాన్గార్డ్ టీ న్యూస్. పిడికిలి కిందికి దించే సమయం కాదు, మోసపోయే సమయం కాదు. ఔరే దక్క జర్ర గట్టిగా ఇంకొక దక్క కొడితే తెలంగాణ వస్తుంది. టీ న్యూస్ లేకపోతే ఏమయ్యేదో అని జనం అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఏకంగా శ్రీకృష్ణ కమిటీయే తన సీక్రెట్ చాప్టర్లో తెలంగాణ వాదాన్ని నీరుగార్చుతుంటే టీ న్యూస్ ను నిషేధించాలని సూచించేదాకా వెళ్ళింది. దీన్ని బట్టే ఈ ఛానల్ ఉద్యమానికి ఎంత ఊతమిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. (2010) ఉప ఎన్నికల వేళ బాబు అండ్ కో బాబ్లీ డ్రామా మొదలుపెట్టి ఆంధ్ర మీడియా అండతో ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటే వేగంగా స్టాండ్ తీసుకొని బాబ్లీ బాగోతాన్ని బట్టబయలు చేసి పదవీ త్యాగధనుల గెలుపులో టీ న్యూస్ కీలక భూమిక పోషించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సందర్భంలోనూ చీకటి కోణాల్ని ఆవిష్కరించిన ఏకైక మీడియా సంస్థ టీ న్యూసే. నికృష్టమైన 8వ చాప్టర్ను జనం ముందుంచి కమిటీ కపటత్వాన్ని కడిగి పారేసింది. ట్యాంక్ బండ్ విగ్రహాల విధ్వంస ఘటనలో ఉద్యమం వైపు ఉన్మాద ముద్ర వేసేందుకు ఆంధ్ర మీడియా చేసిన విష ప్రచారాన్ని తిప్పికొట్టి ధర్మాగ్రహపు మూలాలపై ధైర్యంగా చర్చించింది డేరింగ్ ఛానల్. కొట్టర కొట్టుండప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా. సకల జనుల సమ్మెపై జరిగిన ఎన్నో విచ్ఛిన్న పన్నాగాలను ఛేదించి హైదరాబాద్పై జరిగిన ఆఖరి కుట్రలను ఎదిరించిన ఆత్మ గౌరవ దిక్సూచి టీ న్యూస్. హైదరాబాదుకు ముగ్గు పోసినారా, నిరసన గళాలపై నిర్బంధాలను ప్రశ్నించి అధికార పీఠాల ఆకాంక్షల్ని ధిక్కరించి నిషేధాలను లెక్కజేయకుండా నిజం వైపు నిబ్బరంగా నిలబడ్డ నిర్భయత్వం మాది. కొట్టర కొట్టుండప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమ ముద్రితమయ్యేలా. ఒక జాతి తన విముక్తి కోసం చేసిన చారిత్రాత్మక పోరాటంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించామని చాటుకోవడానికి గర్విస్తున్నాం. ప్రజాస్వామ్య 4వ స్తంభానికి ప్రజా ఉద్యమంతో మమేకం కావడం కంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుంది? స్వరాష్ట్రమై తెలంగాణ అంబరాన్నంటే సంబరం చేసుకున్న శుభవేళ పవిత్ర పోరాటంలో పయనించి పునీతమైనందుకు పులకరించిపోయాం. I think the eyes out. The bill is passed. నిన్న, నేడు, రేపు ఎప్పుడైనా
మా థీమ్ తెలంగాణమే. అనుక్షణం మేం ప్రజల పక్షమే. తెలంగాణ ప్రయోజనాలే మా ఎజెండా. అంతకంటే బరువైన భారమైన ఇతర కర్తవ్యాలేవీ మేము నిర్దేశించుకోం. వినాశనము నుంచి బయటపడ్డ నేల, వికాసం వైపు వడివడిగా పరుగులు తీసి సుపరిపాలకుడి చల్లని నీడలో సంక్షేమానికి చిరునామాగా ఎదిగింది తెలంగాణ. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. 10 ఏండ్ల పాటు సమృద్ధమైన సహజ వనరులతో తులతూగింది. అద్భుత వ్యవసాయ పారిశ్రామిక కేంద్రమై ఎదిగింది. తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిలో టీ న్యూస్ కూడా జనప్రతినిధై నిలిచింది. సకల జనులు చల్లగా బతికే సామరస్య సమాజం కోసం ప్రగతి దృశ్యమై పయనించింది టీ న్యూస్. మళ్ళీ ఇప్పుడు ఈ నేల కీచక పాలకుల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్న ఈ ఆపత్కాల వేళ మేం మరింత సత్తువతో పనిచేస్తాం. ప్రతిపక్షం ప్రజల పక్షాన కొట్లాడతాం. అనుక్షణం ప్రజా సమస్యల్ని తెరమీదికి తీసుకొస్తాం. ప్రజల్లో చైతన్యం నింపడానికి మా సిరా చుక్కలు కనకన మండుతూనే ఉంటాయి. అన్యాయంపై మా అక్షరాలు అగ్నివర్షం కురిపిస్తాయి. జనం కోసం మేము రణనినాదమై పోరాడతాం. ప్రజా సమస్యలు తీరేదాకా జంగ్ సైరనై గర్జిస్తాం. 24/7 మా కలాలు కవాతు చేస్తూనే ఉంటాయి. ప్రజా గొంతుకై టీ న్యూస్ నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది. బరాబర్ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పాలకులను నిలదీస్తూనే ఉంటుంది. మా కలాలతో పాలకుల నిర్లక్ష్యాన్ని కడిగి పారేస్తూనే ఉంటాం. ఈ మట్టి ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు మేం నిత్యం పోరాటం చేస్తాం. టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.